హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. మీరు కనుక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు గాయత్రి. నేను కుకింగ్ రెసిపీస్ చేస్తుంటానండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేస్తానో, నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను బీరకాయలు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్, 5-6 మిర్చి అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకొని వేడయ్యాక ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో తాలింపు వేసుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఆఫ్టర్ 2-3 మినిట్స్ తర్వాత ఐయామ్ యాడింగ్ కర్రీ లీవ్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆఫ్టర్ 2-3 మినిట్స్ రుచికి సరిపడేంత సాల్ట్, కారం యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఇలా నూనె తేలుతూ ఉంటాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను పప్పుల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను. పప్పుల పొడి గురించి ఇంకొక వీడియో చేస్తాను. పప్పుల పొడి అనేది ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి ఈ కర్రీకి. నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూర అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. అంతే. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బీరకాయ ఎగ్ కర్రీ అయిపోయినట్లే. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. I hope you all like today's recipe. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Thanks for watching. Bye bye.